రండి. స్తోత్రాలండి. అలాగే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పేజీ నెంబరు 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర ఎవరు వస్తున్నారంట? ఆయన బోధ వినటానికి చెప్పండి, నోటితో చెప్పండి గట్టిగా. ఎవరు వస్తున్నారు? సుంకరులు పాపులు కూడా ఆయన బోధ వినటానికి వస్తున్నారు. ఎవరు బోధ? యేసయ్య బోధ వినటానికి ఎవరు వస్తున్నారు? ఒకసారి నోటితో చెప్పండి. సుంకరులు పాపులు. అందరూ చెప్పండి. పాపులా. ఆయన దగ్గరకు వచ్చుండగా పరిశీలను శాస్త్రులను అచూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా చనుక్కుని. హల్లెలూయా. ఎవరు ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చేది? ఎవరు? సుంకరులు పాపులు. అయితే ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోధ వింటున్నారని చెప్పేసి ఎవరు అనుకున్నారు? పరిచయులు శాస్త్రులు. అనండి, దీన్ని కూడా అనండి నోటితో. పరిచయులు శాస్త్రులు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చేది? సుంకరులు పాపులు. అనండి గట్టిగా 2-3 సార్లు అనండి. వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు, పాపులు అన్నమాట. కానీ వీళ్ళని చూసి ఎవరు చనుక్కున్నారు? పరిచయులు శాస్త్రులు. తమ్ముడు మీరు కూడా అన్నారు, పరిచయులు శాస్త్రులు. పరిచయులు శాస్త్రులు అంటే పాపులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు అంటే చనుక్కున్నారు. నెక్స్ట్, అందుకు ఆయన వారితో హల్లెలూయా యేసయ్య ఈ ఉపమానం చెప్పెను. ఈలో ఏ మనుషునికైనను ఎన్ని గొర్రెలు అంటండి? 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయింది దొరుకు వరకు దాన్ని వెతుకుతాడా? వెతుకుతాడు. 100 గొర్రెలు ఉన్న ఆ 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసము వెళ్తాడు. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజముల మీద వేసుకొని, అది దొరికినప్పుడు ఎక్కడ వేసుకుంటాడంటే భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి. అతనే కాకుండా పొరుగువారిని కూడా, స్నేహితుల్ని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి. తప్పిపోయినా నా గొర్రెను దొరికినని వానితో చెప్పాను కదా. అటువలే మారు మనస్సు పొందు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై. అమ్మ, 99 గొర్రెలకు మారు మనసు ఉందా లేదా? లేదు. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వర్తమానమును నీ బిడ్డలతో పంచుకోవటానికి, ఈ వర్తమానం ద్వారా అనేక మందికి రక్షణ, సంతోషాన్ని అయా మీరు పొందుకొనమని మీ యొక్క ఘనమైన కార్యము బిడ్డల పట్ల ఉంచి అయా అందరూ రక్షించబడటానికి ప్రభువా ఒక్క గొర్రె కోసం సంతోషించావు తండ్రి. నీ కృపలో బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. మీకు అర్థమయ్యే ఉంటుందండి. సుంకరులు పాపులు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. రాకూడదంటారా? పాపులు లోకానుసారంగా జీవించేవాళ్ళు రాకూడదంటారా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు సనుక్కుంటున్నారు? పరిసయ్యులు శాస్త్రులు.
మీరు మందిరానికి వస్తున్నప్పుడు ఎంతమంది సనుక్కుంటారు వెనమాల? మిమ్మల్ని రా చెల్లి తమ్ముళ్ళు ఎంతమంది సనుక్కుంటారు? వీడు పరిశుద్ధుడంట, ఏమే పరిశుద్ధురాలంట. సనుక్కుంటారా? చాలామంది సనుక్కుంటారు. ఇక్కడ ఎవరు సనుక్కుంటున్నారు? పాపుల్ని సుంకరులను చూసి పరిసయ్యులు. చదువుకునే బిడ్డలు చెప్పాలి, ఎవరు సనుక్కుంటున్నారా చెల్లి? పరిసయ్యులు శాస్త్రులు సనుక్కున్నారు. అయితే అంశం ఏంటి ఇక్కడ? వాడేంటి ఇక్కడ? అద్భుతమైన మాట ఏంటండి ఇక్కడ? అద్భుతమైన సారాంశం ఏంటండి? మిమ్మల్ని అందరినీ, కాలనీ బిడ్డలందరినీ చూసి సంతోషపడతాడా? కొన్నగుంట ప్రజలందరినీ చూసి సంతోషపడతాడా? నూజివేడు పట్టణ వాసులందరినీ చూసి సంతోషపడతాడా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చూసి సంతోషపడతాడంటారా? గొప్పలు చెప్పుకుంటాం. మా సంఘం 1,00,000 మంది, మా సంఘం 50,000 మంది, మా సంఘము 10,000 మంది, మా సంఘము 1000 మంది అంటే ఉండొచ్చు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? ఒక యేసయ్య ఇలాగ ఉపమానం చెప్తున్నాడంట. అయితే చూడండి, వినండి ఏమని చెప్తున్నాడంటే, ఒక యజమానుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి తమ్ముడు? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు అడవికి వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోయి లోయలో పడిపోయిందండి. ఎటు పోయిందో తెలియదు. కానీ ఆ యజమానుడు ఆ 100 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి లోయలో పడిపోయిన గొర్రెని తీసుకుని ఎక్కడ పట్టుకుని వచ్చారంట? ఎక్కడ పట్టుకుని వచ్చాడంటండి? భుజాల మీద ఎత్తుకుని వచ్చాడు. చూడండి, బాప్తిస్యం పొంది రక్షణ పొంది క్రీస్తు బిడ్డగా చేర్చబడిన నిన్ను నా దేవుడు ఎక్కడ ఎత్తుకుంటున్నాడు? భుజాల మీద ఎత్తుకుంటున్నాడు. ఏ భుజాల మీద? యేసయ్య భుజాల మీద నిన్ను ఎత్తుకుంటున్నాడండి. భుజాల మీద ఎత్తుకుని తీసుకొస్తున్నాడు. చూడండి, గమనించండి. ఆ యజమానుడు అంటున్నాడు, చూడండి, 100 గొర్రెలు మారు మనసు లేదు, 100 గొర్రెలకి రక్షణ లేదు, 100 గొర్రెలకి విమోచన లేదు. ఎన్నిటి గొర్రెల కంటే ఏ గొర్రె బెటర్ అంట? ఏ గొర్రె బెటర్ అంటండి? మారు మనసు కలిగిన గొర్రెని బట్టి పరలోకంలో దేవదూతలు యేసయ్య సంతోషిస్తారంట. నిన్ను బట్టి ఎక్కడ సంతోషించాలి యేసయ్య? పరలోకంలో సంతోషించాలి. కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఏదన్నా ఒక పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడు, ఏదన్నా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు 1000 మంది 100 మంది ఒక పక్కన ఉన్నారండి, ఒక్కళ్ళే ఒక పక్కన ఉన్నారు. ఎవరి పక్కన మాట్లాడతారు? ఏమా? 99 మంది ఒక పక్కన ఉన్నారు. ఉదాహరణకి ఒక్కళ్ళే ఒక పక్కన ఉన్నారు. ఎవరి పక్క మాట్లాడతారు? ఎవరిని గురించి సంతోషిస్తారు ప్రజలు? ఆ 99 మంది బట్టి సంతోషిస్తారు, 99ని బట్టి ఆరాధిస్తారు. ఒక మాట చెప్పమంటారా? మా ఇంటి పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఎవరు? నేను కానీ అనేది మీరు కదా అనేది. కొందరు అనరా? మీ ఇంటి పేరు ఏంటి రావణ? ఇంటి పేరు చెప్పమ్మా. తలపు మాకు పొన్నూరు. భారతి, ఇల్లా అంటే ఏంటి అనుకున్నావు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మా కుటుంబాలు పేరు గొప్ప అనండి. ఊరు దిబ్బా. వాడికి అన్ని సున్నాలే వస్తున్నాయి అంట. ఆయన స్కూల్ మాత్రము ఏ స్కూలు? చైతన్య స్కూలు. ఏ స్కూల్ అంటండి? లక్షలు గట్టిగా చదివిస్తున్నాం. ఎన్ని వస్తున్నాయి మార్కులు? సున్నాలు వస్తున్నాయి. పేరు ఎట్లా ఉంది ఆ స్కూలు? చైతన్య స్కూలు. ఎంత పేరండి విజయవాడలో? మీరు టీవీలో చూడలేదా? ర్యాంకులు చూడలేదా? ఈ సున్నా వచ్చిన ఎయిరేంటి అసలు? చూడండి, గమనించండి. మనుషులు చూసేది ఎందుకని చెప్తున్నానంటే, జనం వైపు తిరిగి చూస్తారు, మంది వైపు తిరిగి చూస్తారు, పరపతిని ఆలోచిస్తారు, పలుకుబడిని ఆలోచిస్తారు, మా ఇళ్ళోళ్ళు ఎంతమంది ఉన్నారో చూశారనేది ఆలోచన చేస్తారు, మా ఇంటి పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారంటారు, మానుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. కానీ ప్రభు చూసేది అది కాదండి. కానీ
99 గొర్రెలు ఉన్నా సరే మారు మనసు లేని గొర్రెలు ఒక్క గొర్రె కోసము పరలోక రాజ్యంలో సంతోషిస్తున్నాడంట. హల్లెలూయా. ఎన్టీఆర్ కాలనీ వచ్చి ఇంత కష్టపడుతున్నాము, ఇంత ప్రయాసపడుతున్నాము, కానీ చాలా గొర్రెలు ఉన్నాయి. అబద్ధం చేసుకోకండి, ఒక్క గొర్రె దొరికినా చాలా ఆయనకి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క గొర్రె దొరికినా చాలు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ప్రణాళిక ఏంటో తెలుసండి? కొడుకు వచ్చేసి, నేనున్నా నీ దగ్గర, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నా భాగం ఎంత వస్తుందో నా భాగం నాకు ఇచ్చేయి, పంచు, వాడికి ఇచ్చేది వాడికి ఇచ్చేయి, నేను దగ్గర ఉన్నావు, నాకు బాగలేదు ఇక్కడని ఆస్తి తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, అన్నీ మూట కట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? నాన్న దూరదేశం వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? కూడబెట్టుకున్నాడా? కష్టపడుతున్నాడా? కష్టపట్ల, కూడబెట్టుకోట్లా. బెల్లం ఉన్న దగ్గరికి ఏమొస్తాయండి? ఈగలు వస్తాయి, ఇంకేమొస్తాయి? చీమలు వస్తాయి, ఇంకేమొస్తాయి? అసలు విషయం చెప్పలా. ఎవరంటండి? మందు పోపిస్తానంటే వచ్చేస్తారు మనుషులు, వాక్యం చెప్తానంటే బాబాని గట్టిగా పిలిచినా సరే వస్తాను పద, ఏంటండి నేను వస్తాను పద. అదే మందుకైతే సరే రేపటి నుంచి ఒక పని చేస్తాను, నేను ఈ జేబులో క్వార్టర్ బాటిల్ పెట్టుకొస్తాను. నేను వస్తారా? చూడండి, గమనించండి, క్వార్టర్ బాటిల్ కాదు కానీ ఈ పవిత్రమైన గ్రంథాన్ని పెట్టుకొస్తారు రేపటి నుంచి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. క్వార్టర్ బాటిల్ వల్ల కిడ్నీలు పాడవుతాయి, క్వార్టర్ బాటిల్ వల్ల హార్ట్ పాడవుద్ది, క్వార్టర్ బాటిల్ వల్ల పేగులు పాడవుతాయి, క్వార్టర్ బాటిల్ వల్ల వాయిస్ పాడవుద్ది, క్వార్టర్ బాటిల్ వల్ల నోరు పాడవుద్ది, క్వార్టర్ బాటిల్ వల్ల మోకాళ్ళు పాడవుతాయి, అన్నీ పాడవుతాయి. కానీ ఈ నల్లటి పుస్తకం ద్వారా మీ బ్రతుకును బాగుపడతాయి అన్నమాట. ఆస్తి తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, స్నేహితుల్ని భోజేసుకున్నాడు. సంతోషం ఉందా అక్కడ? ఎరా స్తుతి, సంతోషం ఉందా? ప్రాణమా తినము, తాగుము, సుఖించుము. అక్కడ సంతోషం లేదు, అక్కడ ఆనందం లేదు. స్నేహితులు వచ్చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వేసులు వస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి, డబ్బులోనే ఆనందం ఉంది, డబ్బులోనే సంతోషం ఉంది. ఒక్కొక్కరికి చూడండి, బ్రెయిన్లో ఉండాల్సిన మెదడు బ్రెయిన్లో ఉండకుండా అది మోకాల్లోకి వచ్చేసింది అనుకో, ఆ మెదడు ఏమంటారు? పరలోకం అక్కడ లేదు, పరలోకం ఇక్కడే ఉందంటారు. ఎందుకని? మెదడు ఎక్కడికి వచ్చింది? మెదడు ఎక్కడ ఉంటుంది తమ్ముడు? కొండలో చెప్పాలి, మెదడు ఎక్కడ ఉంటుంది నాన్న? కోటేశ్వరం గారు, మెదడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చెప్పండి అమ్మాయి, అనండి. ఎక్కడ ఉంటుంది మెదడు? కొట్టుకోండి ఒకసారి, మెదడు ఉందా లేదా? మీరు కొట్టుకోకపోతే లేనట్టే. తమ్ముళ్ళు మీరు కూడా చూడండి, గమనించండి. ఆ మధ్యన పరలోకం ఇక్కడే ఉంది అన్నాడండి. అయితే ఇక ప్రభువుని నమ్మకం అవసరంలా, ప్రార్థనలు అవసరంలా, ఈ బైబిల్ పట్టుకున్న అవసరంలా, చేపలు అమ్ముకుని గబగబ పరిగెట్టుకుంటే రావసరం లేదండి. పరలోకం ఇక్కడే ఉందని చెప్పాడుగా. ఎక్కడుంది పరలోకం? తాగుళ్ళలో పరలోకం ఉంది, తిండిలో పరలోకం ఉంది, జల్సలు చేయటంలో పరలోకం ఉంది, ఇష్టానుసారంగా వేసులతో తిరగటంలో పరలోకం ఉందని అన్నాడండి. కానీ గమనించండి, అదే అనుకున్నాడండి ఆ యవనస్తుడు. కానీ స్నేహితులు పోయారు, డబ్బు అయిపోయిందండి, తనకి తీసుకెళ్ళిన వెండి బంగారము ఆస్తి మొత్తం కరిగిపోయిందండి. కానీ పందులు ఆ పడేసిన ఇస్తరాకుల్లో మేస్తంటే ఆ పందుల్ని తోలి పడేసి ఆ పందుల్లో ఉన్న ఆ ఆహారాన్ని తీసుకుని తింటున్నాడండి. ఎలా ఉంటుందమ్మా ఆహారం? ఎలా ఉంటుంది? స్మెల్ ఎలా ఉంటుంది? వాసన ఎలా ఉంటుంది? రాత్రి తిన్న ఇస్తరాకులు పొద్దున్నే తీసాం, పొద్దున్నేకి ఏమైనాయి? మీరు తిన్న ఇస్తరాకులు మేమే తీసాం, పరిచర్య పొద్దున్నే గొప్ప పరిచర్య ఇచ్చాడు మాకు దేవుడు. అంటే మీరు దూరం వాళ్ళు కాబట్టి నో ప్రాబ్లం, ఎవరికి వాళ్ళే తినేసి. ఎందుకని? ఆ ఇస్తరాకుల గురించి కాదండి, ఆ ఇస్తరాకులు తెస్తుంటే రాత్రి తిన్నదే కంపు కొట్టేస్తుంది. వీడు కూడా ఉన్నాడు, వీడే ఇస్తరాకులు వేసింది నాకు సంచిలో. ఇలా వేసావా?
బాగుందా స్మెల్? చెప్పు పర్లే, వాసన వస్తుందా రావట్లేదా? ఇట్ట పట్టుకుంటున్నాడు వాడు కూడా. ఏరా ఇట్ట పట్టుకోరా, 2 చేతులతో అన్నాను, పొరపాటును పట్టుకోవట్లా. వాడు ఇలాగే పట్టుకుంటున్నాడు. చేతులు కడుక్కుందాం, పట్టుకోట్లేదు. కానీ రాత్రి తిన్నదే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంటే, ఎప్పుడో వేసిన ఆ పందులు పొట్టు, ఎప్పుడో వేసిన ఆ ఇస్త్రాకులు, ఆ కంపు ఎలా కొడద్దంటారు? ఇటు రోడ్లు కొంచెం బాగుంటాయండి, కానీ మెయిన్ రోడ్డు ఇక వెళ్తుంటే ఉంటుంది ఇక ఎంత స్మెల్. అక్కడ పడుకోవాలనిపిస్తుంది అక్కడ. మీకు రావట్లేదా? అది చెప్పడం అంత మంచిది కాదు, కానీ చెప్పేస్తాను అనమాట. ఒక్కోసారి గొంతులోంచి వాంతి కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఎందుకంటే వేస్ట్ అంతా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు, మురిగిపోతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది, పందికొక్కులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, రోడ్డు మీదకి మాంసం ముక్కలు వస్తాయి, రోడ్డు మీదకి పేగులు వస్తాయి, రోడ్డు మీదకి తోళ్ళు వస్తాయి, తొక్కలు వస్తాయి. దేని చెప్పండి అమ్మా? పిల్లి తోళ్ళు కనపడతాయి అక్కడ. చూడండి, గమనించండి, అటువంటి హానికరమైన తినడానికి ఇష్టపడలేకపోయాడండి. ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉంటారు, అనేక మంది పనివారులు నేను ఒక్కడిగా జాయిన్ అవుతాను, పట్టిడనం దొరుకుద్దని వెనక తిరిగి వస్తున్నాడండి. చూడండి, గమనించండి, వెనక తిరిగి వస్తుంటే తండ్రి అల్లంత దూరంలో చూశాడు. తండ్రి తనని అల్లంత దూరంలో చూసి చెడిపోయినాడు అని తిట్టాడా? పాడైపోయినాడు అని తిట్టాడా? వెళ్ళావుగా అనుభవించరా అన్నాడండి. చెడిపోయిందానా, ఎందుకు వచ్చావే ఇంటికి? పాడైపోయినాడా, ఎందుకు వచ్చావే ఇంటికి అన్నాడండి? అంటలేదు. చూడండి, గమనించండి, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఉండే ప్రేమ, కన్న ప్రేమ మీ అందరికీ తెలుసండి. అలా వెళ్ళిపోయి అలా తిరిగి దేశాలు పట్టుకుని, ఊళ్ళు పట్టుకుని, వాళ్ళు పట్టుకుని, పట్టణాలు పట్టుకుని తిరిగి వస్తే నా కొడుకు అంటావా? ఏమా ఎరా రమదివాక అంటానువా? అమ్మ రమణ నువ్వు అంటావా? నా కూతురు చైతన్య ఏమంటావు అంటానువా? చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఎన్ని ప్రాంతాలు తిరిగి వచ్చినా, చెడిపోయి వచ్చినా సరే, కానీ నా కొడుకు నా కూతురు అల్లంత దూరంలో ఉండే తండ్రి కొడుకు ఏమంటాడో అనుకుంటూ భయపడుతూ వస్తున్నాడండి. కానీ తండ్రి దగ్గర జాయిన్ అవుదామని రాలేదండి. తండ్రి యొక్క స్థానం, కొడుకు స్థానంలో ఉందామని రాలేదండి. ఒక పనివాడిగా ఉందామని బయలుదేరి వస్తున్నాడు. అల్లంత దూరంలో తండ్రి చూసి తండ్రే పరిగెత్తాడనమాట. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అక్కడ ఎవరు పరిగెత్తింది? ఎవరు? తమ్ముడు ఎవరు? జాకబ్, సమూయేలు ఎవరు? కుమారుడు పరిగెత్తుతున్నాడా, తండ్రి పరిగెత్తుతున్నాడా? తండ్రి పరిగెత్తుతున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి, తండ్రి పరిగెత్తుతున్నాడండి. చూడండి, కుమారుడికి భయం వేస్తుంది. నా తండ్రి నన్ను ఆహ్వానించడేమో, నన్ను ఇబ్బంది పెడతాడేమో, నన్ను కొడతాడేమో, నన్ను తంతాడేమో అని చెప్పేసి తండ్రిని అనుకున్నాడు. కానీ చేయలేదండి. తండ్రి ఎల్లంగానే ఏం చేశాడు? చెప్పలు గట్టిగా కౌగిలించుకున్నాడండి. తీసుకురండిరా ఈ వస్త్రాలను. ఏం చేశాడు? తనకున్న వస్త్రాలన్నీ తీపిచ్చేసి ఏం చేశాడు? ఏ వస్త్రాలు తొడిగించాడు? ప్రశస్త వస్త్రాలనండి. ఏ వస్త్రాలు తొడిగించాడురా? ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు. ఏలికి ఏం తొడిగించాడు? ఉంగరం తొడిగించాడు. ఏం చేశాడు? చక్కగా జుట్టు ఏమైపోయిందండి? కాళ్ళకి ఏం తొడిగాడు? చెప్పులు తొడిగాడండి. చూడండి, ఆహ్వానించుకుని ఒక్క అద్భుతమైన పని చేశాడండి. కౌగిలించుకుని ఎవరిని? కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అయితే అన్ని వేల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని వందల మంది ఉన్నారు చూడండి. కానీ ఆ పాడైపోయి, చెడిపోయి, ఇష్టానుసారంగా జీవించి, లోకానుసారంగా జీవించి, అటన్నిటిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే ఆయన సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎటువంటి జీవితం మన జీవితం ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన ప్రవక్తను, ఎటువంటి ప్రవక్తను ఒకనొకనప్పుడు ఎటువంటిదో ఎలాగుండేదో ఆలోచన చేయండి. అలాంటి జీవితాల నుంచి, అలాంటి చెడ్డమైన కార్యముల నుంచి, అటువంటి పాపమైన కార్యముల నుంచి, అటువంటి చీకటైన కార్యముల నుంచి, అటువంటి దుర్మార్గమైన కార్యముల నుంచి, అటువంటి అంధకారమైన కార్యముల నుంచి విడిచిపెట్టి వస్తే దేవుడు హత్తుకోలేదా మనల్ని? దేవుడు ఉంగరం తొడగలేదా మనకి? దేవుడు ప్రశస్త వస్త్రాలు తొడగలేదా? దేవుడు కాళ్ళకి చెప్పులు తొడగలేదా? కౌగిలించుకుని నిన్ను ముద్దు పెట్టుకోలేదా?
అన్నీ చేశాడు దేవుడు. చూడండి, గమనించండి. ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగాను తేటగాను మాట్లాడుతున్నాడండి. చూడండి, ఉట్టోళ్ళు ఎంతమంది ఉంటే సుఖమే ఉందండి. ఎవరంట? ఉట్టోళ్ళు ఎంతమంది ఉంటే సుఖమే ఉందండి. ఒక్కోసారి అంటూ ఉంటాం, మన కుటుంబంలోనే వస్తూ ఉంటుంది, తిడతా ఉంటాం ఒక్కోసారి, భూమికి నువ్వు భారమై పుట్టావంటావండి. ఎవరికంటండి? భూమికి భారమై పుట్టావంటాం. అనలేదమ్మా మీరు ఎప్పుడు? ఎర్రా జనాభా, సరే ఈ మాట అనండి, జనాభా లెక్క పుట్టావు ఎందుకు నువ్వే అంటావా? అనవా తమ్ముడు? ఎందుకురా జనాభా లెక్క నువ్వు? సరే ఇంకా అనాలంటే రేషన్ బియ్యం పుచ్చిపోతాయని. వీటిలో ఏమి అనలేదేంటి? నా ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీకు రావా? నేర్పించనా నేను? అంటే వేస్ట్ ఏంటండి? వేస్ట్ అని దేవుడి లెక్క అన్నమాట. గమనించండి, మీకు అన్ని వాక్యాలు తెలిసినాయి, మీకు తెలియనంటే ఏమీ లేదండి. నాకన్నా ఎక్కువ తెలుసు మీకు వాక్యాలు. ఎలా? నాకు ఒకటే కూర 66. ఎవరికి? మీకు అనకండి అన్న. అడుక్కునేవాడికి 66 అంటే 66 కూరలు. వాడికి 66 కూరలు. ఏమేమి కూరలు ఉన్నాయి? ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, ఇక్కడ మటన్ బిర్యానీ ఉంది, ఇక్కడ దమ్ బిర్యానీ ఉంది, ఇక్కడ చిక్కుడుకాయ కూర ఉంది, ఇక్కడ మామిడికాయ పచ్చడి ఉంది, ఇక్కడ గోంగూర పచ్చడి ఉంది. ఎన్ని కూరలు ఉన్నాయండి ఈ టేబుల్ మీద? ఎన్ని కూరలు ఉన్నాయి? మీరు నేను అప్లై చేసినప్పుడు మీరు రిప్లై ఇవ్వకపోతే శాంతం క్లోజ్ అయిపోద్ది అనమాట. 66 కూరలని వెంకటేశ్వరం ఒకటే ఉంది, మిగతా వాళ్ళు అనరా? రైట్. మామిడికి పచ్చడి నాకాడే. ఇదేదో కొద్దిగా బాగోలే. దేని దగ్గరికి వచ్చాడు? బిర్యానీ దగ్గరికి వచ్చాడు. మొత్తానికి ఈ కూరలన్నీ టేస్ట్ చేశాడు. ఎందుకని చెప్తున్నానంటే, టీవీలో వాక్యం వింటారు, సేవకులు వాక్యం వింటారు, అక్కడ మీటింగ్లు చెప్పినప్పుడు వాక్యం, ఏది ఏం చెప్పినా సరే ప్రభువుని అంగీకరించాలి, మారు మనసు కావాలి. నిన్ను బట్టి దేవుడు పరలోకంలో సంతోషించాలి. ఏం చేయాలన్నా? నిన్ను బట్టి దేవుడు ఎక్కడ? పరలోకంలో సంతోషించాలన్నమాట. పరలోకంలో నిన్ను బట్టి గణపరచబడాలి. దేవదూత